కీర్తనలు 150. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. తంబూరతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. వావ్, an amazing psalm. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుణ్ణి స్తుతించుడి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రైజ్? స్తుతి అంటే ఏంటి? దేవుణ్ణి ఎలా స్తుతించాలి? సో మన లైఫ్లో దేవుణ్ణి స్తుతించే టైం ఉందా? వై వి నీడ్ టు ప్రైజ్ గాడ్? మనం ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? వై వి నీడ్ టు ప్రైజ్ గాడ్? ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మను కలిగిన వాడు, దేవుణ్ణి వెంబడిస్తున్నవాడు దేవుణ్ణి స్తుతించకుండా ఉండగలమా? దేవుణ్ణి ఆరాధించకుండా ఉండగలమా? ఎందుకు ఇటువంటి కీర్తన రాశాడు? ద హోలీ స్పిరిట్ టోల్డ్ మీ దిస్. మళ్ళీ ఇంకోసారి చదువుతాం, చాలా జాగ్రత్తగా చదవండి. ఎక్కడెక్కడ దేవుణ్ణి స్తుతించాలి, ఎలా దేవుణ్ణి స్తుతించాలి, ఎందుకు దేవుణ్ణి స్తుతించాలో చూద్దాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఫస్ట్ నంబర్ 1 యు నీడ్ టు నోట్ డౌన్, ప్రైజ్ ద లార్డ్. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు యెహోవాను. రైట్, వెన్ యు ఆర్ లేట్, హౌ కెన్ యు ప్రైజ్ ద లార్డ్? ప్రైజ్ ద లార్డ్ అంటాం మనం, తెలుసా? మనం కలిసి ప్రైజ్ లార్డ్ అయ్యా, ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అంటే ఎందుకు అంటాం అసలు మనం? ఎందుకు క్రైస్తవులకి ఇది ఊతపదం అయిపోయింది? మరి ఇది ప్రైజ్ ద లార్డ్ అని అనకపోతే మనం పరలోకం పోమా? పాత నిబంధనలో ఎవరు ప్రైజ్ లార్డ్ చెప్పుకోలే, యేసు ప్రభు కాలంలో కూడా ఎవరు ప్రైజ్ లార్డ్ చెప్పుకోలే. బట్ ఎందుకు ఈ కొత్త నిబంధన కాలంలో అందరం ప్రైజ్ ద లార్డ్ అని ఎందుకు చెప్పుకుంటున్నాం? సో we are thinking to praise him every moment. ఒక వ్యక్తితో మనం కలిసిన, దేవా నీకు మహిమ కలుగును గాక. ఆమేన్. So wherever we meet, whenever we meet, we want to praise the Lord, praise him. ఆయన స్తుతించాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రతి నిమిషము ఆయనని స్తుతించాలంటే యాక్చువల్లీ. హల్లెలూయా. సో ఏ వస్తువైనా చూడు, దేవా నీకు స్తోత్రం అనాలి. ఏ పరిస్థితిని చూడు, దేవా నీకు స్తోత్రం అనాలి. ఆమేన్. సో ఎవ్రీ టైం, అందుకని ఆయనకి పేరేం తెలుసా? స్తుతులకు పాత్రుడంట. హీ ఈజ్ వర్తీ టు బి ప్రైజ్. చూద్దాం ఈ భక్తుడు ఎటువంటి వాటితో ఆయన స్తుతించాడు. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. తంబూరతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎలా స్తుతిస్తున్నారు దేవుణ్ణి? హౌ యు ఆర్ ప్రైజింగ్ గాడ్? ఆయన ఆలయముకు వచ్చినప్పుడు ఆయనను మనం స్తుతించాలి. ఆమేన్. సో ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్, ఇఫ్ యు ఆర్ స్కిల్డ్, యు నీడ్ టు ప్రైజ్ హిమ్ విత్ ఫ్లూట్స్, విత్ ఇన్స్ట్రుమెంట్స్, విత్ థింగ్స్. మనము తలాంతులు కలిగిన వారమా? మనకు దేవుడు తలాంతులు ఇచ్చాడా? వాటితో దేవుణ్ణి స్తుతించాలా? ఆమేన్. మనం పాటలు పాడగలమా? మనం ఆయన్ని స్తుతించాలా? ఆమేన్. మనకు చేతులున్నాయా? మనం వాటితో ఆయనని స్తుతించాలా? మనకు నోరులు ఉన్నాయా? మనం ఆయన్ని స్తుతించాలి. అందరూ వాయిస్తే మీరు ఎక్కడ కూర్చోవాలి? ఇక జనాలు ఎవరు ఉండరు. మీకు ఏది ఇచ్చాడో దేవుడు, దాంతో స్తుతించండి. ఆమేన్. సో సమ్ పీపుల్ ఆర్ సెలెక్టెడ్ టు ప్లే. చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్చుకొని తర్ఫీదు పొందుకొని ఈరోజు దేవుని మందిరములో ఆ తలాంతులతో, ఆ స్కిల్ తో, ఆ ఇన్స్ట్రుమెంట్స్ తో మనం స్తుతిస్తున్నాం. మిగతా ప్రజలు ఏం చేయాలా? వాళ్ళ స్వరముతో దేవుణ్ణి స్తుతించాలా, వాళ్ళ చేతులతో దేవుణ్ణి స్తుతించాలా, వాళ్ళ తలంపులతో దేవుణ్ణి స్తుతించాలా, వాళ్ళ ఆలోచనలతో దేవుణ్ణి స్తుతించాలా. యు నీడ్ టు ప్రైజ్ గాడ్.
సకల ప్రాణులు యెహోవాను స్తుతించెదరుగాక. ఆమేన్. ఈరోజు ఒక దైవజనుడుగా, సేవకుడిగా నేను కూడా ప్రవచిస్తున్నాను, సంఘమంతా దేవుణ్ణి స్తుతించునుగాక, స్త్రీలందరూ దేవుణ్ణి స్తుతించునుగాక, పురుషులందరూ దేవుణ్ణి స్తుతించునుగాక, యవన బిడ్డలందరూ దేవుణ్ణి స్తుతించునుగాక, చిన్న పిల్లలందరూ దేవుణ్ణి స్తుతించెదరుగాక. So where and when we are praising God, సకల ప్రాణులు తంబురతో, సితారతో, తంతి వాయిద్యములతో ఆయన ఏం చేయాలి? స్తుతించాలి. Let your vessel praise the Lord. నీ పాత్ర దేవుణ్ణి స్తుతించునుగాక. ఆమేన్. చెప్పండి, నా పాత్ర దేవుణ్ణి స్తుతించునుగాక. యా, we need to praise God. మనం పుట్టిందే ఆయన్ని స్తుతించడానికి. మనం ఈడ జన్మిస్తుంది, మన జీవితం ముందుకెళ్తుందంటే ఆయనని స్తుతించడానికి. సో ఇన్ని రకాలుగా దావీదు భక్తుడు, కీర్తనకారుడు ఆఖరి కీర్తనలు రాస్తున్నాడు. ఇన్ని రకాలుగా స్తుతించండి దేవుణ్ణి. ఒకరోజు పాడండి, ఒకరోజు చప్పట్లు కొట్టండి, ఒకరోజు స్వరం ఎత్తండి, ఒకరోజు వాయిద్యాలతో స్తుతించండి, ఒకరోజు చేతులతో స్తుతించండి, ఒకరోజు నోటితో స్తుతించండి, ఒకరోజు కళ్ళతో స్తుతించండి, ఒకరోజు నీకు కలిగిన వాటితో స్తుతించండి. బట్ డోంట్ స్టాప్ ప్రైజింగ్ హిమ్. చూడండి ఆయన ఎలా ముగించాడు. ఒక స్తుతులు ఎలా స్తుతించాలో అన్ని చెప్పి కీర్తనలు ముగించాడు, పాటలు. వావ్. Every time when we are writing a song, every time when we are singing a song, every time when we are doing something, every time when you are worshiping, దేవుని మాటలు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో దేవుణ్ణి ఈ రీతిగా మీరు స్తుతించాలి. దేవా, నాకు మంచి వాతావరణం ఇచ్చావు, నీకు స్తోత్రం. మంచి ఆరోగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రం. మంచి బలాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం. Every time when you're going on bike, car, any time జర్నీ, దేవుణ్ణి ఏం చేయాలి? మనం దేవుణ్ణి ఏం చేయాలా? నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుణ్ణి స్తుతించడం మర్చిపోకండి. నువ్వు పుట్టిందే దేవుణ్ణి స్తుతించడానికి. హల్లెలూయా. మనుషుల్ని స్తుతించడానికి కాదు, ఇదిగో ప్రజల్ని స్తుతించడానికి కాదు, వాళ్ళని ఆరాధించడానికి కాదు, దేవుణ్ణి స్తుతించడానికి నువ్వు పుట్టావు. యు వాంట్ టు ప్రైజ్ హిమ్. బికాజ్ ఎవరు స్తుతిస్తారు తెలుసా ఆయన్ని? ఆయన గొప్పతనం తెలుసుకున్నవాడు, ఆయన మంచోడని తెలుసుకున్నవాడు, ఆయన గొప్పోడని తెలుసుకున్నవాడు, ఆయన ద్వారా మేళ్లు పొందుకున్నాడు దేవుణ్ణి స్తుతిస్తాడు. ఆమేన్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది దేవుడి దగ్గర నుంచి మేళ్లు పొందుకున్నారు? యా, ఇఫ్ యు ఆర్ రిసీవ్డ్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్, యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ యు ఆర్ సబ్జెక్టెడ్ టు ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. మీ జీవితము ఆర్డైన్ చేయబడింది, మీ జీవితము నిర్ణయించబడింది. ఏం తెలుసా? మీరు దేవుణ్ణి స్తుతించి తీరాలి. ఆమేన్. దేవుడి యొక్క మేళ్లు పొందుకొని మనము స్తుతించకపోతే దేవుడు బాధపడతాడు. అరే నేనేం కోరుకుంటున్నాను, నీ దగ్గర నుంచి డబ్బులు కాదు, స్తుతి. యు నీడ్ టు ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి స్తుతిస్తున్నావా, దేవుడు సంతోషపడతాడు. దేవుడిని ఆరాధిస్తున్నావా, దేవుడు సంతోషపడతాడు. అండ్ హీల్ బి ఇంప్రెస్డ్ బై యువర్ ప్రైజెస్. He'll be impressed by your praises. Come on, start praising God every time. Start praising God every time. గంభీర స్వరముతో కూడా ఆయన స్తుతించాలంట. ఆమేన్. కొందరు పాట పడితే పక్కన వాళ్ళు కూడా వినపడదు కదా. మనం దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, పేదాలు కదలవు, నాలుగు కదలవు. ఎవరి కోసం పాడుతున్నాం? ప్రజల కోసమా, పాస్టర్ కోసమా, దేవుడి కోసమా? నో, దేవుణ్ణి స్తుతించమంటున్నా. దేవుణ్ణి ఈ కీర్తనే ఒక ఆయన పాటకు రాసేసాడు. బా, అద్భుతం కదా. ఇవి మళ్ళీ పదాలు మార్చేది ఎందుకని మార్చేశాడు. హల్లెలూయా. సో లెట్ us praise the Lord. Let us praise the Lord. ఎందుకు? ఒకవేళ స్తుతించకపోతే ఏమైద్ది? మనం దేవుణ్ణి మహిమపరచకపోతే ఏమైద్దో? దేవుణ్ణి, ఈ పాత్ర, ఈ జీవితం అనే పాత్ర దేవుణ్ణి స్తుతించకపోతే ఏమైద్ది? ఒక రోజు మనం దేవుణ్ణి మహిమపరచకపోతే ఏమైద్దో చూద్దాం. Let's see some scriptures. యా, 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఒక పాత్ర దేవుణ్ణి స్తుతించాలంట. A vessel should praise the Lord. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందాం.
గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను, జాగ్రత్తగా గమనించండి, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, వెండి పాత్ర, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడుతున్నాయి. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ వెసల్. ఇక్కడ చూడండి, చాలా పాత్రలు ఉంటాయి మనకు. అన్నం వండుకోవడానికి, కూర వండుకోవడానికి, తర్వాత బిర్యానీ చేయడానికి, తర్వాత రకరకాల వాటికి. ఓకే, చాలా పాత్రలు ఉన్నాయి. ఒక పాత్రను ఇంకో పాత్రకి మనము వాడలేం. సో ఈరోజు దేవుడు ప్రతి వ్యక్తిని ఏమన్నాడు తెలుసా? ఒక పాత్ర అంటున్నాడు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ వెసల్. యు ఆర్ ఎ వెసల్, యు ఆర్ ఎ వెసల్. సో దేవుని యొక్క చిత్తం ఏంటంటే ప్రతి పాత్ర దేవుణ్ణి మహిమపరిచి స్తుతించాలంట. హల్లెలూయా. సో మట్టితో చేయబడింది నీళ్లకి వాడబడుతుంది, బిందెలు నీళ్లకి వాడబడతాయి, పెద్ద పెద్ద బొగోనాలు అన్నానికి వాడబడతాయి, చిన్న చిన్న బొగోనాలు కూరలకు వాడబడతాయి. రకరకాల వెసల్స్ రకరకాల వాటికి వాడబడతా ఉంటాయి. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఒక పాత్రగా చేసి ఇదిగో దేవుడికి వాడబడేలాగా చేస్తున్నాడు. ఆమేన్. నిన్ను ఒక అర్హత గల పాత్రగా చేసినప్పుడు ఆ పాత్ర ఏం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి స్తుతించాలా? ఏం చేయాలా? మై డియర్ పాత్ర, నువ్వేం చేయాలి? దేవుణ్ణి చెప్పాలి. పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి స్తుతించి తీరాలి. ఆమేన్. బికాజ్ ఈ వెసల్ ఎవరికి ఉపయోగపడాలంట? దేవుడికి ఉపయోగపడాలంట. ఆమేన్. సో వీఆర్ హ్యావింగ్ దిస్ మోర్ ఇన్స్ట్రుమెంట్స్ హియర్. చూడండి, ఇక్కడ చూడండి, చాలా ఇన్స్ట్రుమెంట్స్, 1 2 3 4 5 6 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ ఇన్స్ట్రుమెంట్స్ దేవుడికి వాడబడుతున్నాయా లేదంటే లోకములో వాటికి వాడబడుతున్నాయా? దేవుడికే వాడబడుతున్నాయి. సో దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఆర్డైన్డ్ ఫర్ గాడ్. నువ్వు ఎప్పుడు వచ్చినా ఇవి ఇక్కడే ఉంటాయి. ఆమేన్. నువ్వు వీక్ డేస్ లో రా, ఇవి ఇక్కడే ఉంటాయి. ఇవి నువ్వు వీక్ డేస్ రా, ఎప్పుడని రా, ఇక్కడే ఉంటాయి. అవి ఇంకెక్కడ ఉండవు. అవి ఇదే నా దగ్గరికి రాకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అనుకో, అన్యుల దగ్గరికి, ఆ పాత్ర దేవుడికి వాడబడేది కాదు. ఆమేన్. ఆమేన్. అందుకే నాకు చెప్పాను కదా, దేవుడి చేతుల్లో పడ్డం భయంకరం అంట. సో ఇఫ్ యువర్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ హియర్, ఇట్ ఈస్ యూజ్డ్ బై గాడ్. ఈ పాత్ర, ఈ వెసల్ దేవుడు వాడుకుంటున్నాడు. ఆమేన్. అది ఎంత పెయింట్ పోయినా, ఎంత ఇరిగిపోయినా అది దేవుడికి వాడబడుతుంది. ఆమేన్. ఇదే ఇన్స్ట్రుమెంట్ బయట ఉందనుకో, దేవుడికి అది వాడబడదు. ఎవరో వాడుకుంటా ఉంటారు, ఏదో ప్రజలు వాడుకుంటా ఉంటారు. నేనేమంటానంటే ఈరోజు నువ్వు కూడా దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు నీ పాత్రను వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ outside of the ministry, if you are outside of God, if you are outside of the church, if you are outside of the Father, నీ పాత్రను వేరే వాళ్ళు వాడుకుంటారు. లాస్ట్ కి మీరు ఇచ్చే ట్యాగ్ లైన్ టైటిల్ ఏం తెలుసా? మొత్తం అందరూ వాడేసారు బ్రదర్, ఇంకేం లేదు. యా. సో నీ పాత్ర ప్రత్యేకింపబడింది. యువర్ వెసల్ ఈస్ ప్రెషియస్. అందుకని కొన్ని పాత్రలు ఎలా ఉన్నాయంట? ఘనతకు కొన్ని ఉన్నాయంట, ఘనహీనతకు కొన్ని ఉన్నాయంట. సో నీకు ఇక్కడ అవమానాలు జరగవు. నీకు అవమానాలు జరిగేవన్నీ ఎక్కడ తెలుసా? సొసైటీలో. యా, చదవండి మమ్మల్ని. వెరీ ఇంపార్టెంట్. ఒక పాత్ర ఎక్కడ ఉండాలి? ఒక పాత్ర దేవుడు వాడుకుంటే ఎలా ఉంటది? ఒక పాత్ర ఎవరికి వాడబడాలి చూద్దాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. అంటే కొన్ని పాత్రలు ఘనతకు ఉపయోగపడుతున్నాయంట. అంటే కొంతమంది ఘనపరచబడుతున్నారు, కొంతమంది ఏమైపోతున్నారు? ఘనత లేకుండా పోతున్నారు. బికాస్ ద మ్యాటర్ ఆఫ్ వెసల్, ఆ వెసల్ ఎంత దేవుణ్ణి స్తుతిస్తుందో ఆ పాత్ర అంత గొప్పగా వాడబడుతుంది. ఆమేన్. 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 మళ్ళీ చెప్పండి. ఆ పాత్ర దేవుణ్ణి ఎంత స్తుతిస్తుందో అంత గొప్పగా
ఆ పాత్ర వాడబడుతుంది. నువ్వు రహస్య గదిలో నీ వ్యక్తిగత జీవితంలో దేవుని నువ్వు ఎక్కువగా స్తుతిస్తున్నావా, ఆ పాత్ర ఎలా మారుతుందంట? లోకంలో, సొసైటీలో అర్హత గల పాత్రగా మారుతుందంట. చదవండి మా. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. వావ్, హల్లెలూయా. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. మనము దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఈ పాత్ర దేవుడికి వాడబడుతుంది. ఆమేన్. నీ నోరు ఒక పాత్రనే, నీ చేతులు ఒక పాత్రనే, నీ కాళ్ళు ఒక పాత్రనే, నీ తలంపులు ఒక పాత్రనే. యువర్ వెసల్ ఈజ్ మేడ్ ఫర్ గాడ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా మంది చూడండి, నాకు తెలిసిన గొప్ప గొప్ప విద్వాంసులు, మంచిగా ఆర్టిస్టులు ఉంటారు. ఫ్లూట్ వాయించేవాళ్ళు, తర్వాత కీబోర్డ్ ప్లే చేసేవాళ్ళు, పెద్ద వాళ్ళు కళాకారులు ఉన్నప్పుడు వాళ్ళు స్టార్టింగ్లో దేవుడి గురించి తెలియక వాళ్ళందరూ లోకంలో సినిమా పాటలు, తర్వాత ఇంకేముంది, వెరీ రకరకాల వరల్డ్లీ థింగ్స్, వాళ్ళ తలాంతులు, వాళ్ళ పాత్రలన్నీ లోకములో వాడుతూ ఉంటారు. సో ఎప్పుడైతే దేవుడు తెలుస్తుందో, ఎప్పుడైతే నువ్వు దేవుడికి తెలుసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని పేరట నడుస్తావో, ఈ పాత్ర దేవుడిదే అని ఇక లోకానికి వాడబడ్డం మానేస్తావు. ఆమేన్. ఈ పాత్ర ఇంకా దేవుడికే అంటావు. ఆమేన్. చెప్పండి, నా పాత్ర దేవుడికే, నా పాత్ర దేవుడికే, నా పాత్ర దేవుడికే. చాలా మంది చూశాను, లోకంలో వాళ్ళ పాత్రలు బాగా వాడబడ్డాయి, మళ్ళా ప్రభువులోకి వచ్చారు, మళ్ళీ ఇక డబ్బులు రాకపోతే మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ పాత్రలు బయట వాడుతున్నారు. ఒక్కసారి నువ్వు బయట వాడేవాడు, దేవుడు మళ్ళీ వాడుకున్నాడు ఆ పాత్రని. ఎందుకంటే నిన్ను దేవుడు కడిగి శుద్ధీకరించి, నీ పాత్రను కడిగి మురికి మశాన మట్టి మొత్తం తీసివేసి నిన్ను అర్హత గల పాత్రగా మార్చాడు. ఆమేన్. చూడండి, ఆ పాత్రలు ఎవరున్నారు తెలుసా? దేవుడే ఉన్నాడు. నీ హృదయము పాపముతో, చీకటితో, తప్పులతో, భయంకరమైనటువంటి ఆ చీకటితో నిండి ఉన్నప్పుడు దేవుడు నీ హృదయాన్ని కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ హృదయాన్ని, నీ దేహాన్ని దేవుడు ఏం చేశాడు? ఆలయంగా మార్చాడు. ఆమేన్. నువ్వు అడిగినావా కడగమని? నువ్వు అడగలా. నువ్వు అడిగినావా శుద్ధీకరించమని? నువ్వేమన్నా డబ్బులు ఇచ్చావా? నువ్వేమన్నా రెంట్కి ఏమన్నా దేవుని రమ్మన్నావా? నో. నువ్వు ఏమి అడగకుండా దేవుడు ఏం చేశాడు? నిన్ను కడిగాడు, శుద్ధీకరించాడు, నీ పాత్రను దేవుడు వాడుకుంటున్నాడు. ఆమేన్. ఇట్స్ నాట్ అబౌట్ అవర్ గుడ్నెస్, మన మంచితనాన్ని బట్టి కాదు, ఆయన ప్రేమను బట్టి. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నీ మొఖం నువ్వు ఆడబడవు, కూర్చో అనకూడదు. ప్రతి పాత్ర దేవుడి చేతిలో విలువైనది. ఆమేన్. సో ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు నీ పాత్ర మంచిగా మారిపోద్ది. ఆమేన్. Hallelujah. He will cleanse, he will wash, he will purify your vessel, and your vessel will be a precious, honorable vessel. Amen. Amen. నీ పాత్ర ప్రత్యేకింపబడుతుంది, నీ జీవితం ప్రత్యేకింపబడుతుంది, నీ లైఫ్ ప్రత్యేకింపబడుతుంది. అర్హత గల పాత్ర అంటే ఏంటి? ఏముండాలి అర్హతలు మనకు చర్చికి రావడానికంటే? దేవుణ్ణి యాక్సెప్ట్ చేస్తే చాలు. ఆమేన్. కారు, బంగళా, ఇల్లు, సొంత ఇల్లు, తర్వాత అవన్నీ కాదు చర్చికి రావడానికి గల అర్హతలు. మానవులు ఏం చేశారు తెలుసా? రిస్ట్రిక్ట్ చేశారు దేవుణ్ణి, రిస్ట్రిక్ట్ చేశాడు. ఈరోజు మనం దేవుడి మందిరానికి రావడానికి గల క్వాలిఫికేషన్ ఏం తెలుసా? చెప్పాలా? యేసు ప్రభువుని అంగీకరించడం. ఆమేన్. ఆయన నమ్మడం. ఆమేన్. ఆయన మందిరానికి వస్తే ఆయన మనతో మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. దెర్ ఈజ్ నో క్యాస్ట్, దెర్ ఈజ్ నో రిలీజియన్, there is no subcaste, there is no C C D A B C. For the Lord, he can heal anyone. Amen. ఆయనని ఎవరినైనా స్వస్థపరుస్తాడు, అన్యుల్ని స్వస్థపరుస్తాడు, క్రైస్తవులను స్వస్థపరుస్తాడు. ఇదిగో అన్యుల్ని బాగు చేస్తాడు, క్రైస్తవులు బాగు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో వాళ్ళందరినీ ఆయన బాగు చేస్తాడంట. ఆమేన్. ఒక గొప్ప ఇంటిలో చాలా పాత్రలు ఉన్నాయంట. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఇస్తాడు దేవుడు. ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర ఉన్నారు. ఆమేన్. యు ఆర్ ఎ వెసల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నీ పాత్ర ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలా. ఆమేన్. ఆమేన్. పేతురు ఒక పాత్ర, పౌలు ఒక పాత్ర, దావీదు ఒక పాత్ర. దావీదు అనే పాత్ర దేవుణ్ణి ఏం చేసింది? స్తుతించింది. పేతురు అనే పాత్ర దేవుడి పేరట ఏం చేసింది? వాక్యం చెప్పింది. పౌలు అనే పాత్ర ఏం చేసింది? ప్రార్థన చేసింది అనేకుల కొరకు.
ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర, ఆ పాత్ర దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ అని దావీదు పాడుతా ఉన్నాడు. వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నజరేయుడైన యేసు నామములో లేయి పైకి అన్నాడు పేతురు. వెంటనే ఆ గుడ్డివాడు, కుంటివాడు లేచి నిలబడి నడవడం సాగాడు. ఆమేన్. ఈరోజు నీ పాత్ర దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఇంకోటి గుర్తుపెట్టుకో, ఇక్కడుంటే దేవుడు నీ పాత్రను కడుగుతాడు, ఇక్కడుంటే దేవుడు నీ పాత్రను బాగు చేస్తాడు, ఇక్కడుంటే నువ్వు దేవుడికి వాడబడతావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కానీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళావా, ప్రపంచం అంతా వాడుకుంటుంది నిన్ను. రాసి పెట్టుకో ఈ మాటలు. ఒక్కసారి లోకం నీ పాత్ర వాడుకుందా, దేవుడు వాడుకోడు. అందుకనే ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పే మాట ఏం తెలుసా? బోర్న్ అగైన్. ఆమేన్. మారు మనస్సు. చెప్పండి. ఆ మారు మనస్సు అనుభవం ఉంటేనే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఆ మనసు నాకు వద్దు ప్రభా, నాకు కొత్త మనసు కావాలన్నారు, ఇప్పుడు దేవుడు నీకు కొత్త మనసు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ దేవుడు ఎలా మార్చాడంట? అర్హత గల పాత్రగా మార్చాడంట. సో ఎవ్రీ వెజల్ షుడ్ ప్రైజ్ ద లార్డ్. అందుకే కీర్తనకారుడు ఏం రాశాడు? సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలి, సకల జనులారా యెహోవాను స్తుతించాలి, తంబురతోను సితారతోను వాయిద్యములతోను యెహోవాను స్తుతించాలి, సర్వలోకములారా యెహోవాను స్తుతించాలి, సర్వ మండలములారా యెహోవాను స్తుతించాలి. ఇక్కడ ఈ స్త్రీ అని పురుషుడిని ఏ భేదం లేదు, ఎవరైనా స్తుతించవచ్చు. ఆమేన్. కానీ స్తుతించాలి. ఆమేన్. ఎవ్రీ వెసల్ షుడ్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎవ్రీ వెసల్ షుడ్ ప్రైజ్ ద లార్డ్. నువ్వు వెండి బ్యాంక్ అవన్నీ లోకంలో ఉన్న పాత్రలు, వెండి పళ్ళెం. చూడండి, ఎవరన్నా బిడ్డ పుట్టారనుకో ఇంట్లో, వాడికి అన్నం పెట్టాలి, దేంట్లో పెడతారు? వెండి. ఏం బంగారు పళ్ళెంలో మనకు అంత స్తోమత లేదు. వెండి పళ్ళెం, వెండి స్పూను, అక్కడికే 10,000 అయిపోతాయి. ఏం నార్మల్ గిన్నెలో పెట్టచ్చుగా? పెట్టరు. వెండి స్పెషల్, ఏ అన్నప్రాసన. యువర్ వెసల్ ఈజ్ వెరీ ప్రెషియస్ దాన్ గోల్డ్ దాన్ సిల్వర్. నీ పాత్ర దేనికంటే గొప్పదంట? వెండి బంగారముల కంటే గొప్పదంట. అందుకే దాన్ని పట్టించుకోవద్దు అంటున్నాడు. కమ్ చదమ్మా ఒకసారి, మళ్ళీ చదవండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, వెండి పాత్రలు, బంగారు పాత్రలను, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. చేసుకోవాలి ఈ పదం. కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనత. అంటే కొన్ని పాత్రలు, ఇప్పుడు చూడు మీరే, ఆ పాత్ర బాగా వాడి అరిగిపోయి ఉంటది, పాత్ర డొక్కు సామాను, ఏం చేస్తాం? ఇసిరావతలేస్తాం. అదే దేవుని చేతిలో ఉంటే నువ్వు ప్రతిరోజు మెరుస్తావు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అదే లోకములో ఉంటే నీ పాత్ర ప్రతిరోజు విరిగిపోద్ది, నీ కొండ ప్రతిరోజు విరగ్గొట్టేస్తారు నీ పాత్రని. నీ పాత్ర అందరూ వాడాలనుకుంటారు, నీ పాత్ర అందరూ వాడాలనుకుంటా ఉంటారు. ఇప్పుడు చూడండి, మీరే గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక బండి ఉంది, మీకు ఫ్రెండ్స్ ఉన్నారు, రోజుకు ఒకటి వచ్చి బండి వేసుకోబోతాడు, అది ఎలా ఉంటుంది? రోజు ఒక్కడే బండి మెయింటైన్ చేస్తాడు, అది ఎలా ఉంటుంది చూడండి. యా, దేవుడు వాడుకున్న పాత్ర ఎలా ఉంటుంది, లోకములో ఉన్న వాళ్ళందరూ వాడుకున్నప్పుడు ఆ పాత్ర ఎలా ఉంటుంది ఒక్కసారి గమనించండి. ఆ వెండి పాత్ర, బంగారం పాత్ర, తర్వాత ఘనతకు పాత్ర, ఘనహీనతకు ఒక పాత్ర ఉంది. యా, నెక్స్ట్. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు, యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. వావ్. సో నీ పాత్రను దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా? ఘనపరచాలనుకుంటున్నాడు. ఆమేన్. ఎవరికి ఇష్టం లేదనుకుంటా? ఆమేన్. పక్కన వాళ్ళు చెప్పండి, నీ పాత్రను, నీ జీవితాన్ని దేవుడు ఘనపరచాలనుకుంటున్నాడు. ఆమేన్. సో ఇఫ్ యు ఆర్ ఎ వెసల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, దేవుని చేతిలో అర్హత గల పాత్రగా ఎలా ఉంటావు తెలుసా? నిన్ను పవిత్రపరచుకొని నిన్ను శుద్ధీకరించుకున్నప్పుడు దేవుడు నీ పాత్రను పిక్ చేసుకుంటాడు. ఆమేన్, ఆమేన్. సో పోతూ పోతూ యేసు ప్రభుకు ఒక వ్యక్తి కనిపించాడు. అతని పేరు ఏం పేరు తెలుసా? పేతురు. హలో బాబు వస్తావా సేవకు అన్నాడు. వస్తాను ప్రభు అన్నాడు. యా. పోతున్నాడు, యోహాను కనిపించాడు. బాబు వస్తావా సేవకు అన్నాడు. వస్తానన్నాడు. సో హీ స్పీకింగ్ సమ్ వెసల్స్. ఆయన కొన్ని పాత్రలు ఏం చేస్తున్నాడు? పిక్ చేసుకుంటున్నాడు. అదే ఈ పాత్రలు బయట ఉంటే ఇంకా చేపలు పట్టుకునేటోడు. హల్లెలూయా.
సో దేవుడికి నిర్ణయించబడిన పాత్ర దేవుడిదే. ఎస్, నువ్వు దేవుని చేతిలో పడినప్పుడు, ఆ పాత్ర, నీ జీవితం అనే పాత్ర దేవుడి చేతిలో పడినప్పుడు ఏమో తెలుసా, నీవు ఘనపరచబడతావు. ఆమెన్, ఆమెన్. సో ఘనత అనేది ఎన్నో రకాల డైమెన్షన్స్ లో ఉంది. అది ఆరోగ్య విషయంలో, ఆశీర్వాద విషయంలో, దీవెన విషయంలో, సమృద్ధి విషయంలో, ఎదుగుదల విషయంలో, రకరకాల చోట్ల ఉంది. ఏంటి? ఘనత. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నా బిడ్డలారా, కుమారుడు కుమార్తె, నీ పాత్ర దేవుడు గణపరచాలనుకుంటున్నాడు. ఎవ్రీ వెజల్, సువార్తలో ఉన్న వెజల్స్ అన్ని ఏంటి? దేవుణ్ణి గణపరిచాయి. ఆమేన్. సో పేతురు దేవుణ్ణి గణపరిచాడు, యోహాను 12 మంది శిష్యులు దేవుణ్ణి గణపరిచారు, పౌలు దేవుణ్ణి గణపరిచాడు. ఇఫ్ యు ఆర్ ఎ వెజల్, యు విల్ గ్లోరిఫై గాడ్. ఆమేన్, ఆమేన్. సో ఈరోజు ప్రతి పాత్ర ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాల. లెట్ ఎవ్రీ వెజల్ ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. చెప్పండి, యేసు నామములో ప్రతి పాత్ర దేవుణ్ణి గణపరచునుగాక. ప్రతి పాత్ర దేవుణ్ణి మహిమపరచునుగాక. ప్రతి పాత్ర దేవుణ్ణి స్తుతించునుగాక. లెట్ ఎవ్రీ వెసల్ ప్రైజ్ ద లార్డ్. కొన్ని వెసల్స్ దేవుణ్ణి స్తుతించట్లే, కొన్ని వెసల్స్ దేవుణ్ణి, చూడండి, చాలా మంది అత్తారింట్లో అందరికీ గిన్నెలు ఇస్తే అన్నం వండుకోమని చాలా మంది గిన్నెలతో కొట్టుకుంటా ఉంటారు. ఇసిరి సౌండ్లు వస్తాను, టంగ్ బంగ్ టంగ్ బల్ బల్ అవల. ఏందిరా యుద్ధం? చూసారా, ఒక్క దగ్గర వాడాల్సిన పాత్ర ఇంకో రకంగా వాడుతున్నాం. నీవు దేవుడికి వాడబడాల్సిన పాత్రవైతే నువ్వు లోకములో వాడబడుతున్నావు. లోకములో వాడబడుతున్నావు. యా, లోకములో వాడబడుతున్నావు. సో నువ్వు దేవుడి దగ్గర ఉండాల్సిన పాత్రవి లోకంలో ఉంటున్నావు. నువ్వు దేవుడి దగ్గర ఉండాల్సిన పాదాల దగ్గర కూర్చోవలసిన పాత్రవి ఎక్కడో కూర్చుంటున్నావు. నీ పాత్ర విలువైందబ్బా. యువర్ వెసల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యువర్ వెసల్ ఈజ్ వెరీ ప్రెషియస్ మై సన్. ఆమెన్, ఆమెన్. సో దేవుడు వాడుకునే పాత్రగా మనం ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. ఈ రోజు మనం ఇలా కూర్చున్నామంటే ఆయన ఏదో చేసాడు మన పాత్రని. ఆమెన్. ఒకప్పుడు రెగ్యులర్ గా చర్చకొచ్చేటోళ్ళ మీరు, ఒకప్పుడు దేవుడు ప్రార్థన చేసేటోళ్ళ, ఒకప్పుడు దేవుడిని ప్రేమించే వాళ్ళమా? నో. మన పాత్రను దేవుడు కడిగాడు, మన పాత్రను దేవుడు శుద్ధీకరించాడు, మన పాత్రను దేవుడు పవిత్రపరిచాడు, మన పాత్రను దేవుడు ఏం చేశాడు? గ్లోరీతో నింపాడు, అలంకరిస్తున్నాడు మన పాత్రని. వావ్. నా దృష్టిలో కోటీశ్వర్లు కాదు గొప్పగా ఉండేది, దేవుని మందిరంకి వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. యు హావ్ సెలెక్టెడ్ ద గుడ్ వన్. You have chosen the good one and you have chosen this God. మీరు ఈ దేవుని ఎన్నుకున్నందుకు దేవుడు ఎంతో స్తుతిస్తూ, ఆయన ఎంతో ఆనందిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో మిమ్మల్ని దేవుడు ఎప్పుడు వాడబడిన మీరు దేవుడికి వాడబడుతున్నారా? మీ పాత్ర దేవుడికి నచ్చింది. ఆమేన్. Your vessel is very precious. అర్హత గల పాత్రగా దేవుడు మార్చి ఆయనే వాడుకుంటాడంట మనల్ని. ఆమేన్. కొందరు తమ్ముతో స్తుతిస్తారు, కొందరు నాట్యముతో స్తుతిస్తారు, కొందరు తంతి వాయిద్యములతో స్తుతిస్తారు, కొందరు పిల్లల గ్రోతో స్తుతిస్తారు, కొందరు నోటితో స్తుతిస్తారు, కొందరు చేతులతో స్తుతిస్తారు. కానీ స్తుతించాలి. ఆమేన్. Let us praise the Lord. Let us praise the Lord because you are a vessel in the hands of God. చూడండి, పరమ కుమ్మరి, ఆ కుమ్మరి వాడి చేతిలోకి వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు ఆ యొక్క కొండ విరిగిపోయింది తెలుసా? ఆయన చేస్తా ఉన్నప్పుడు ఆయన కుండ చేస్తా ఉన్నప్పుడు ఆ కుండ ఏమైంది? మట్టి కుండ విరిగిపోయిందంట. ఈరోజు గుర్తుపెట్టుకోండి, దేవుడికి చాలా ఓపిక. నిన్ను ప్రేమిస్తున్న దేవుడికి చాలా ఓపిక. నువ్వు ఎన్నిసార్లు విరిగిపోయినా దేవుడు అతికిస్తాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా దేవుడు అతికిస్తాడు. ఆమేన్. చెప్పండి, యేసయ్యా, నేను చాలాసార్లు పడిపోయాను, చాలాసార్లు విరిగిపోయాను, దయచేసి మళ్ళీ నా జీవితాన్ని కట్టు, దయచేసి మళ్ళీ నన్ను పైకి లేపు, దయచేసి మళ్ళీ నన్ను దీవించు. ఆమేన్, ఆమేన్. సో ఆ కుండ మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆ కుమ్మరి మళ్ళీ తిరిగి మార్కెట్లోకి వెళ్ళి ఆ కుండ అమ్ముడుపోయేంత వరకు, దీవించబడేంత వరకు ఆ కుమ్మరిదే బాధ్యత. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. సో ఎవరొకరు కుండను చెయ్యాలా? అది ఎవరు చేస్తారు? పరమ కుమ్మరి నీ కుండను చేస్తాడు. నీ జీవితాన్ని కట్టేది ఆయనే. నిన్ను మంచి అర్హత గల పాత్రగా దేవుడు చేశాడు. ఈరోజు దేవుడు మీకు అర్హతనిచ్చాడు ఆయన సన్నిధిలో కూర్చోడానికి. మనమందరము ఆయన సన్నిధిలోకి వచ్చాం. ఆమేన్, హల్లెలూయా.
So we are sitting here, we are praising God. That means He made us as a precious vessel. Amen. మన జీవితాలను దేవుడు ఎలా మార్చాడంట? అర్హత గల పాత్రలుగా మార్చాడు. వావ్! ఈ వెసల్ అందుకే నీ దేహము దేవుని ఆలయం, నీ దేహము దేవుని ఆలయం. వావ్! ఈ ఆలయాన్ని ఏం చేయాలి? నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆమేన్. అర్హత గల పాత్ర నువ్వు తయారు చేసుకోలేదు, నువ్వు దాన్ని రెడీ చేసుకోలేదు, దేవుడే రెడీ చేశాడు నిన్ను. ఆమేన్. దేవుడే నిన్ను బలపరిచాడు. ఆమేన్. ఆమేన్. ఎవ్రీ వెసల్ షుడ్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరందరూ దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోండి, దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకోండి, దేవుణ్ణి కీర్తించడం నేర్చుకోండి, దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోండి. మనం మన సొత్తు కాదు, మనం దేవుని సొత్తు. ఆమేన్. మనము దేవుని సొత్తు. దేవుడు మనల్ని వాడుకున్ను గాక. ఈ గొప్ప ఇంట్లో దేవుడు మనల్ని ఏం చేశాడంట? పాత్రలుగా మార్చాడంట. I want every vessel to be used in the presence of God. Amen. మీరందరూ పాత్రలు, ఎవరొకరు ఏదొక్క దాంట్లో వాడబడాలి. ఆమేన్. 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 అందరూ వాక్యం చెప్తారంటే కుదరదు, ఎవరొకరు వాక్యం చెప్పాలా. అందరూ వాయిస్తారంటే కుదరదు, ఎవరొకరు వాయించాలా. అందరూ పాడతారంటే కుదరదు, ఎవరొకరు ఏదొక పాత్ర, ఏదొక దాంట్లో వాడబడతావు నువ్వు మందిరంలో. ఆమేన్. ఆమేన్. ఆ అజెండాతోనే మందిరానికి రావాలా. పాస్టర్ గారు, నేను వస్తాను, కూర్చుంటాను, లేస్తాను, వెళ్ళిపోతాను. నీ పాత్ర ఏంది? నేనేం డ్యూటీలు ఉద్యోగాలు ఇవ్వట్లే మీకు. నేను అసలు మీకు రెస్పాన్సిబిలిటీ అసలే. నీ పాత్ర ఒక చైర్ పక్కన పెట్టు, అది కూడా నీ పాత్ర. ప్రభా, నీ సన్నిధిలో ఇవి చేస్తాను, పరిచారం చేస్తాను, పరిచారకుడిగా ఉంటాను ప్రభా, పరిచారకుడిగా ఉంటాను ప్రభా. ఈ పాత్ర నన్ను మార్చావు, నాకు అర్హత లేని వాడికి అర్హతనిచ్చావు. ఆమేన్. 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 ఈ పాత్ర నీకు వాడబడుతుంది అయ్యా. ఆమేన్. చెప్పండి, యేసయ్యా ఈ పాత్ర, చెప్పుకోండి, ఈ పాత్ర నీకు వాడబడుతుంది. ఎందుకంటే ఈ పాత్రను చేసింది నీవే. ఈ పాత్ర నీకు వాడబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మనందరినీ ఆయన అర్హత గల పాత్రగా మార్చాడు. జనాలు మనల్ని ఏమనుకున్నారు? అర్హత లేనివాడా, అర్హత లేనిదానా అని అన్నాను. ఈరోజు నా ప్రభు మనలందరినీ అంటున్నాడు, అర్హత గల పాత్ర నువ్వు. ఆమేన్. నువ్వు పొట్టిగున్నా, పొడుగున్నా, నల్లగున్నా, తెల్లగున్నా, ఎర్రగున్నా, బుర్రగున్నా, నీ జీవితంలో ఏ డిగ్రీ లేకపోయినా నువ్వు అర్హత గల పాత్రవే. ఆమేన్.